The lengthy story of Government Degree College, Mahalakshmipuram. It is too hard to break the ground. గ్రౌండ్ బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. ఆ ప్రివిలేజ్ దేవుడు డాక్టర్ వెంకటరావు సార్ గారికి ఇచ్చారు. వారు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు. బిగినింగ్లో ఎన్ని కష్టాలు పడ్డారో చెప్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనం ఎంత కృషి జరిగింది. ఏ వ్యక్తి అయినా పైకి రావడం వెనకాల చాలామంది పనిచేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 23 ఎకరాలు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఆ తర్వాత 21 ఏకర్స్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు అది 19 ఏకర్స్ అయింది. దీని విషయంలో ఆనరబుల్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా, ఊరి పెద్దలు, సిపిడిసి మెంబర్స్గా ఉన్న హరి మాస్టర్ గారు, వీరందరి సహకారంతో దీన్ని మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. మంచి ప్లే గ్రౌండ్ రెడీ చేసుకోవాలి, బిల్డింగ్స్ తెచ్చుకోవాలి. అలాగే పిఎం ఊషా అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఉంది. దానికి లాస్ట్ ఇయర్ మేము నామినేట్ చేసాము. మన ఏరియాకి తప్పకుండా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అది రాలేదు మనకి. ఈసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మనం దానికి అప్లై చేస్తే పీజీ కాలేజ్ కూడా ఇక్కడికి వస్తుంది. మీరు ఈ విషయంలో అందరం కలిపి దీని మీద ఫాలోఅప్ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత పేరెంట్స్, విలేజర్స్ ఎంత కష్టపడాలి అనేది కూడా సార్ చెప్పారు. ఒక కాలేజీ ఇవ్వడం అయితే గవర్నమెంట్ చేస్తుంది, కానీ తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ విలేజర్స్, పేరెంట్స్ చాలా శ్రద్ధ పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక మీదట ఈ దిశగా మనం మూవ్ అవుతూ నాక్లో మంచి గ్రేడ్ సంపాదించుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే పేరెంట్స్ యొక్క ప్రేమ ఎలా ఉంటుందో, స్టూడెంట్స్, చిల్డ్రన్ యొక్క బాధ్యత ఎలా ఉండాలో కూడా సార్ ఎంతో చక్కగా హృదయంగా ఎగ్జాంపుల్స్తో పాటు మనకి తెలియజేయడం జరిగింది. అలాగే నా ఫేవరెట్ పేట్రియాట్ రాజగురు గారిని కూడా గుర్తు చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి హృదయం ఎలా ఉంది అనేది, అలాగే డాక్టర్ అబ్దుల్ కలాం గారి మనసు ఏంటి అనేది కూడా మనకు ఆవిష్కరించారు. నాకు ఒక మాట గుర్తొచ్చింది. నా మాట వేసవి మజ్జిగ తేట. ఇది నా సొంతం కాదు. నా మాట వేసవి మజ్జిగ తేట. కొంతమందికి అది అలసిపోయిన మనసులో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తాయంటే కొన్ని మంచి మాటలు చాలా తెప్పరిల్లినట్టుగా అనిపిస్తాయి. సార్ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, మనకి ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. అలాగే సార్ మీకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు మాకు ఎంత శ్రేయోభిలాషిగా ఉన్నారు. ఈ కళాశాల చాలా అభివృద్ధి చెందాలని మీరు ఎంత తప్పించారో అంతగా జరగాలని మేము కూడా ఆ దిశగా మీకు సహకారంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మిషన్ని, అలాగే గవర్నమెంట్ వారు మీ మీద పెట్టిన బాధ్యతను మేము మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తామని నా స్టూడెంట్, నా స్టాఫ్ మెంబర్స్, నేను కూడా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మన సిపిడిసి మెంబర్స్, పాత్రికేయులు, విలేజర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయంలో మాతో ఉంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మనం కొద్ది రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీ వారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు మన కాలేజ్కి. దానివలన కాలేజీకి, కళాశాలకు పర్మనెంట్ స్టేటస్ వస్తుంది. పర్మనెంట్ ఎఫిలియేషన్ అంటారు దాన్ని. ఆ ఎఫిలియేషన్ వచ్చిన తర్వాత 12B అనేది ఇంకొక యూజీసీ విజిట్ కూడా జరుగుతుంది. అప్పుడు చూసి మనకి వారు దాన్ని పర్మిట్ చేశాక నాక్ వారు వస్తారు. నాక్లో ఇప్పుడున్న పరిస్థితులతో వెళ్ళిపోతే మనకు మంచి గ్రేడ్ వస్తుందని మన ఇంకొక ఇక్కడ వర్క్ చేసి వెళ్ళిన గౌరవనీయులైన జనార్దన్ నాయుడు సార్ మనకి చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మనకు ఆ బ్లెస్సింగ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న స్టూడెంట్ దుర్గా ప్రసాద్ మనకు ఒక పాట పాడి వినిపిస్తాడు. ఐ ఇన్వైట్ దుర్గా ప్రసాద్.